పై నేడు స్పష్టత. అమిత్ షా నడ్డాలతో చంద్రబాబు పవన్ భేటీ. తాము అడిగిన సీట్లు ఇవ్వాల్సిందేనన్న బీజేపీ అగ్రనేతలు. వాళ్ళు చాలా క్లియర్గా డెడ్ లైన్ పెట్టి పడేశారు. మేము అడిగిన సీట్లు ఇస్తే ఢిల్లీలో ఉండు, లేదంటే వెళ్ళిపో అని చెప్పినంత పని చేశారు వాస్తవంగా. గతంలో మోదీపై వ్యాఖ్యలకు చంద్రబాబు బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్. ఇది కూడా వాస్తవమే. గతంలో మోడీ పైన, అమిత్ షా పైన అనేక రకాల పబ్లిక్ మీటింగ్లో విడిగా మాట్లాడి చంద్రబాబు నాయుడు. మరి ఇవాళ మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నాడు. ఏం సమాధానం చెప్తారు అనేది బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. మోడీకి ఆయన అన్న మాటలు, నేను అన్నది ఆ రోజు తప్పు, క్షమించండి అని బహిరంగ క్షమాపణ చెప్పి చెంపలు వేసుకొని అప్పుడు మాతో పొత్తు పెట్టుకొని బీజేపీ ఒక కండిషన్ పెట్టిందట. ఇదంతా కండిషనల్ పొత్తు అనమాట. బీజేపీ పెట్టే ప్రతి కండిషన్కి ఆయన ఒప్పుకుంటూనే పొత్తు ఉంటుంది, లేదంటే ఉండదు. ఎందుకంటే నేను వీక్ పాయింట్ని, ఆయన బలహీనతని వాళ్ళు కనిపెట్టారు. ఈయనకు ముఖ్యమంత్రి కావాలా, ఆ కుర్చీ పైన తాపత్రయం, ఆ కుర్చీ పైన ఎనలేని ఆశ ఉంది. ఈయన ఆశని, అత్యాశని వాళ్ళు గమనించే నువ్వు గతంలో మాట్లాడినటికి క్షమాపణ చేసి చెంపలు వేసుకొని మా కాడికి రా, వచ్చి మేము అడిగిన సీట్లు అప్పుడు నీతో పొత్తు ఉంటుందిరా బాబు అని చెప్పే పరిస్థితికి బీజేపీ పార్టీ వచ్చింది. అంత దిగజారిపోయిన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఉండు అనేది ఇవాళ ఏపీలో ఉన్న ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈవెన్ టీడీపీ కార్యకర్తలు కూడా చర్చించుకుంటున్నారు. ఎందుకంటే ఒక దశలో చంద్రబాబు నాయుడు జైలుకు పోయి 56 రోజులు జైల్లో ఉండటానికి బ్యాక్ బోన్గా బీజేపీ పార్టీ కూడా ఉంది. బీజేపీ పార్టీ పెద్దల హస్తం ఉందని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అనుకున్నారు, చర్చించుకున్నారు. ఇప్పుడు అదే బీజేపీ పార్టీతోని, అదే మోదీతోని పొత్తుకుపోతుండు. ఎట్లా మనం దీన్ని సమర్థించుకోవాలని అటు టీడీపీ కార్యకర్తలు జుట్లు పీక్కుంటున్న పరిస్థితి అది. ఆ తర్వాత ఈ భేటీ అనంతరం మీడియాకు ముఖం చాటేసిన చంద్రబాబు 2 రోజుల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థుల జాబితా ఖరారు. ఈ భేటీ జరిగిన తర్వాత మీడియాతో మాట్లాడకుండా వెళ్ళిపోయినాడు. అంటే ఆ కంక్లూజన్ రాలేదనుకుంటా. వాళ్ళు ఏదో డిమాండ్ పెట్టి ఉంటారు, వాళ్ళు ఏదో కండిషన్ పెట్టి ఉంటారు. ఈ సారీ చెప్పటాలు, అడిగిన సీట్లు ఇటాలు, ఈ మరి ఆయనకి ఎట్లా ఉంటుందని చర్చించుకొని మళ్ళీ వచ్చినాక మాట్లాడుతున్నాం. అనుకూలంగా లేకపోతే మళ్ళీ మాట్లాడడం మీడియాతోని. ఇది పొత్తుపై ఈరోజు స్పష్టత అని